ఈరోజు నేను తోడితి పత్తర్ అనేటటువంటి కవిత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, తోడితి పత్తర్ కవి పరిచय. తోడితి పత్తర్ కవిత కే కవి శ్రీ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా है. ఈ కవితను రచించినటువంటి కవి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గారు. आपका जन्म 1899 बंगाल राज्य में मेदिनीपुर के निकट महिपादल నగర్ మే హువా. ఈయన యొక్క ఎక్కడ జన్మించారండి? ఈయన బెంగాల్ రాజ్యంలో మేదినీపూర్ అనేటటువంటి గ్రామంలో మహిపాదల్ అనే ప్లేస్లో జన్మించడం జరిగింది. వే ఛాయావాద్కే ప్రముఖ కవి థే. ఆయన ఛాయావాద్లో చాలా గొప్ప కవి. ఉనికి రచనాయం పరిమల్, గీతిక, అనామిక, ఓణిమ, అర్చన, ఆరాధన, బేలా, నయే పత్తే, అపర ఆది హై. ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రసిద్ధ రచనలండి. నెక్స్ట్, ప్రస్తుత కవిత మే తోడితి పత్తర్ एक मजदूरनी की कर्मनिष्ठा तथा समाज में उनकी दीनावस्था का वर्णन किया गया है. ప్రస్తుత కవితలో తోడితి పత్తర్ అనే కవిలో ఒక మజదూరిని అంటే ఒక శ్రామికురాలు తన యొక్క ఎంత కర్మనిష్ట, డ్యూటీ మైండెడ్గా తన యొక్క వర్క్ ఎంత చేసిందో, సమాజంలో తన యొక్క దీనావస్థ అన్నది ఏ విధంగా ఉందో ఇందులో మనకి చెప్పడం జరిగింది. సారాంశం. కవి నిరాలాజీ ఏక్ బార్ ఇలహాబాద్ గయే థే. కవి ఒకరోజు ఇలహాబాద్ వెళ్ళడం జరిగింది. వహా ఏక్ సడక్ పర్ ఏక్ మజ్దూర్ని కో దేఖా. అక్కడ ఒక రోడ్డు మీద ఒక ఈ శ్రామికురాలను చూడడం జరిగింది. వా పత్తర్ తోడ్ రహీ థీ. తను ఏం చేస్తోంది? ఒక పెద్ద రాయిని కొడుతోంది. ఉస్కా శరీర్ పర్ ధూప్ ఔర్ ధూళి చడ్ రహీ థీ. ఆ అమ్మాయికి అమ్మాయి శరీరం మీద ఎండ పడుతోంది, అలాగే ఈ ఎండకి స్వెట్ కూడా వస్తుంది అనమాట. శ్యామ్ రంగుకే తను హై. నీలం మేఘ ఛాయ్ అంటారు కదా, ఆ రంగులో తను ఉంది. వహ స్త్రీ యవ్వన్ దశామే థీ. ఆ అమ్మాయి యంగేజ్లోనే ఉందన్నమాట. హాత్ మే బడా హతోడా రక్కర్. చేతిలో చాలా పెద్ద హతోడా అంటే ఇక్కడ మనకి గొడ్డలి అంటారు కదా, అది తీసుకుని ఓ పత్తర్ పర్ నజర్ రక్తీ థీ. తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ రాయి మీదే పెట్టి చూస్తోంది. ఉస్కా ఏకమాత్ర లక్ష్య హైకి. తను ఒకటే ఒక ఎయిమ్ ఏంటంటే పత్తర్ తోడ్కర్ పైసా కమానా హై. ఆ రాయిని కొట్టి డబ్బులు తెచ్చుకోవాలి. गरीबों की दशा ऐसी होती है कि वे किसी प्रकार मजदूर मिलने पर खुश होता है. పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పని దొరికింది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రమ్ పర్ ఉన్కా భరోసా హై. వాళ్ళ యొక్క కష్టం మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఉన్హే అమీరోం కి తరహ సువిధాయం నా హోతీ హై. వాళ్ళకి రిచ్ పీపుల్స్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండవు. ఔర్ రోగ్ మే వైద్య నా మిల్తీ హై. రోగాలు వచ్చినప్పుడు వైద్యం కూడా వాళ్ళకి దొరకదు. మజ్దూర్ని భారీ హతోడా సిర్కే ఊపర్ సే లేకర్ పత్తర్ తోడ్ రహీ థీ. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? భారీ హతోడా తన చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని సిరికే ఊపర్ తన తల కన్నా కూడా ఎక్కువ హైట్లోకి తీసుకెళ్ళి ఆ రాయిని కొడుతోందనమాట. గర్మీకే దింతే. వేసవకాలం రోజులు. ధూప్ బి బడీ రహీ థీ. ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది. సామ్నే కోయి ఛాయాదార్ పేడ్ బి నహీ హై. దగ్గరలో కోయి నీడనిచ్చే చెట్టు కూడా లేదు. కేవల్ సాధన్ వృక్షంకి పంక్తి హై. కేవలం ఈ చిన్న చిన్న సాధన్ వృక్షం మీన్స్ ఏదో ఎత్తుగా నీడ లేకుండా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు మట్టుకు అక్కడ కనిపిస్తున్నాయి. వే ఛాయాదార్ నహీ హై. అవి నీడనిచ్చే చెట్లు కాదు. సామ్నే వాలే ఘరోం కే మాలిక్ ఇస్ మజ్దూర్ని కో దేఖ్తే హై. ఎదురుకుండా నైబర్స్ అంటే ఎదురుకుండా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి యజమానులందరూ ఈ అమ్మాయి కష్టపడడం అలా చూస్తున్నారు. ఫిర్ భీ ఉసే ఆదర్ నహీ దేతే హై. కానీ ఎవ్వరూ అమ్మాయికి కాకేసి కూర్చోబెట్టి గౌరవం ఇవ్వట్లేదు. థోడీ దేర్ పర్ అపనే ఘర్ మే విశ్రాంతి పానే కి బాత్ భీ నహీ కహతే హై. వాళ్ళెవరూ కూడా అమ్మ వచ్చి కాసేపు మా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి కొట్టుకోమని కూడా ఎవరు చెప్పటం లేదు. इस मजदूरनी अपनी श्रमजल पसीना की घूंट पीकर अपनी प्यास बुझाने की प्रयत्न कर रही है. ఈ మజదూరిని ఈ శ్రామికురాలు ఏం చేస్తుంది? తన యొక్క కష్టాన్నంతా, శ్రమజల్ అంటే స్వెట్, పసీనా అంటే స్వెట్, శ్రమతో కష్టపడి చేసినటువంటి ఆ స్వెట్ వస్తుంది కదా, దాన్నే తాగి పాపం తన దాహాన్ని తీర్చుకుని ఆ ఎండలో తన ప్రయత్నం మటుకు మానటం లేదు. బార్ బార్ అపనే హాత్ సే హతోడా పిసల్ జానే పర్. అస్తమానం ఒక్కొక్కసారి తన యొక్క చేతిలోంచి ఆ గొడ్డలి చెయ్యి తప్పి పడిపోతే ఉసే ఫిర్ సే ఠీక్ స్థితి మే రక్కర్. మళ్ళీ ఆ గొడ్డల్ని సరి చేసినంటే అది సరిగ్గా లేదనమాట, ఊడిపోతూ ఉన్నదాన్ని మళ్ళీ తను సెట్ చేసుకుని పత్తర్ పర్ ప్రహార్ కర్తీ హై. రాయి మీద తన యొక్క ప్రయత్నం మొదలుపెట్టింది. జైసే సితారే పర్ ఉంగలియాం రక్కర్ సజాతే హై. ఏ విధంగా అయితే సితారా అంటే పియానోస్ ఉంటాయి కదా, వాటి మీద మన యొక్క వేళ్లతోటి చక్కగా అవి
సరిగమ పదనిసలు అవి ఏ విధముగా అయితే మనము వాయిస్తామో అదేవిధంగా తను కూడా పాపం ఆ నా గొడ్డలు తీసుకుని ఆ రాయిని అలా కొడుతూనే ఉంది. ఉసి ప్రకార్ వह हथौड़ा को संभाल कर पत्थर पर प्रहार कर रही थी. తన యొక్క గొడ్డలు తీసుకుని అలాగా రాయి మీద కొడుతూనే ఉంది. క్షణ్ वह की ओर देखा, दूसरी क्षण फिर अपनी काम में लगन होती है. ఒక క్షణం తన వైపు చూసుకుని మళ్ళీ వెంటనే తన యొక్క పనిలో నిమగ్నమైపోయేది. एक क्षण वह श्रम के कारण धूप के कारण कांप गई. ఒక్క క్షణం తను కష్టపడిన వల్ల అలాగే ఎండ వల్ల కొంచెం వణికినట్టు అయ్యింది. కుछ देर के बाद पत्थर तोड़ती रहती है. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ తన యొక్క పనిలో తను నిమగ్నమైపోయింది. गर्मी के दिन थे, వేసవకాలం రోజులు. शरीर पर तेज गर्मी, पावक नीचे लू बढ़ रही है. శరీరం మీద తేజ్ గర్మీ చాలా ఎక్కువ ఎండ, పావక్ నీచే లూ बढ़ रही है, కింద కాళ్ళు ఎండ కూడా ఎక్కువగా ఉంది. खड़े होने भी कष्ट है, నిలబడి ఉండడం కూడా కష్టమైంది. ऐसी कठिन स्थिति में वह पत्थर तोड़ रही थी. అటువంటి కఠిన కష్టమైన పరిస్థితిలో తను ఇంకా స్టోన్స్ని కొడుతూనే ఉంది. कवि पूछते हैं कि क्या आजकल किसी व्यक्ति में मानवता का संचार कमी हो गई है. కవి చెప్పేది ఏంటంటే నవ్యే డేస్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మానవత్వం అనేటటువంటి ఆలోచన అనేది చాలా తగ్గిపోయింది. ఐసీ మజ్దూరోं पर సహానుభూతి का दिखा ना सकते हैं. అటువంటి కష్టపడేటటువంటి వ్యక్తుల మీద సానుభూతి అనేది చూపించాలి కదా, కానీ చూపించటం లేదు అని ఇక్కడ మనకి కవి తెలియచేయడం జరుగుతుంది. ఈ లెసన్ వచ్చి మనకి ఇది కవిత వచ్చి మనకి తోడితి పత్తర్ అనేటటువంటి కవిత. దీనిలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి.